సెప్టెంబర్ 11కు మరో ప్రాధాన్యత ఉంది. అమెరికాలో ఈ తేదీ నుంచి పుట్టుకొచ్చిన నెంబర్కు డయల్ చేస్తే చాలు ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు అమెరికాలో పోలీసులు నేరుగా బాధితులున్న ప్రాంతాన్ని వెతుక్కుంటూ వచ్చేస్తారు. ఈ నెంబర్కు ఉండే ప్రత్యేకత అందరికీ తెలుసు. అది అమెరికా వాసుల్లో చీకటి నింపిన రోజు. సెప్టెంబర్ 11 రోజున 9/11గా ఏటా గుర్తు చేస్తుంటారు. 3,000 మంది ప్రాణాలను బలికొన్న ఆ రోజును అమెరికన్లు ఎన్నడూ మర్చిపోలేరు. ఆనాటి మారణ హోమపు ఘటనకు రేపటితో 23 ఏళ్లు నిండనున్నాయి. ఈ తేదీ గురించి వింటే చాలు ఇప్పటికీ అమెరికా వాసుల గుండెల్లో దడపుడుతుంది. అమెరికాలోని న్యూయార్క్ లో ట్విన్ టవర్స్ పై 23 ఏళ్ల క్రితం సెప్టెంబర్ 11వ తేదీన జరిగిన ఉగ్రదాడిలో మరణించిన పౌరులకు దేశ అధ్యక్షుడు నివాళులర్పించడం ఆనవాయితీగా మారింది. ఆ ఘోర కలి జరిగిన చోట ఇప్పుడు అద్భుతమైన మెమోరియల్ నిర్మించారు. అక్కడికి ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు వస్తారు. మృతులకు ఓ గులాబీ పువ్వును సమర్పించుకుని మౌనం పాటించి వెళ్తారు. ఆనాటి దారుణమైన ఘటనను ఒక్కసారి కళ్ల ముందుకు తెచ్చుకుంటారు. అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ చేసిన ఆనాటి ఆ దాడిలో 3,000 మంది పౌరులు మరణించారు. వేలాదిగా తీవ్రంగా గాయపడ్డారు. అప్పటి దృశ్యాలు బాధితుల ముందు ప్రపంచవ్యాప్తంగా ఇంకా కదలాడుతూనే ఉన్నాయి. సెప్టెంబర్ 11, 2001న అమెరికా దేశంలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ పైన అల్ ఖైదా ఉగ్రవాదులు జరిపిన దాడులు చరిత్ర మరవలేదు. ఒక్క అమెరికాయే కాదు, ప్రపంచ దేశాలన్నీ ఒక్కసారిగా ఈ ఘటనతో ఉలిక్కిపడ్డాయి. అమెరికా సంయుక్త రాష్ట్రాలపై ఒసామా బిన్ లాడెన్ బృందం పక్కా ప్రణాళికతో విమానాలతో ఢీకొట్టించి ట్విన్ టవర్స్ ని పడగొట్టిన దాళ్లవి. ఆ రోజు ఉదయం 10 మంది అల్ ఖైదా ఉగ్రవాదులు 4 ప్రయాణికుల జెట్ విమానాలను దారి మళ్లించి న్యూయార్క్ ట్విన్ టవర్స్ పై దాడికి తెగబడ్డారు. సౌదీ అరేబియా, ఇతర అరబ్ దేశాలకు చెందిన వారే ఈ ఘటనకు పాల్పడినట్లు దాడి జరిగిన తర్వాత దర్యాప్తులో పోలీసు బృందాలు గుర్తించాయి. ఈ దారుణానికి ఒడిగట్టిన ఉగ్ర ముఠాకు అప్పటి అల్ ఖైదా నాయకుడు ఒసామా బిన్ లాడెన్ నేతృత్వం వహించాడు. ఈ దాడుల్లో 3,000 మంది బాధితులు, 19 మంది హైజాకర్లు మరణించారు. 2001 సెప్టెంబర్ 11న 4 ప్రయాణికుల విమానాలను ఇస్లామిక్ మిలిటెంట్లు హైజాక్ చేశారు. ఆ విమానాలతో వరల్డ్ ట్రేడ్ సెంటర్, అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం, పెంటగాన్ తో పాటు పెన్సిల్వేనియా ప్రాంతాలపై ఉగ్రవాదులు దాడి చేశారు. అనుకోకుండా జరిగిన దాడితో చూస్తుండగానే న్యూయార్క్ ట్విన్ టవర్స్ కుప్పికూలాయి. బహుళ అంతస్తులతో కూడిన వరల్డ్ ట్రేడ్ సెంటర్ ను 2 విమానాలు ఢీకొన్నప్పుడు సుమారు 10,000 గ్యాలన్ల జెట్ ఇంధనం చిమ్ముకుంది. దీంతో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. అలా పుట్టుకు వచ్చిన 1000 డిగ్రీల సెంటీగ్రేడ్ వేడి వల్ల భవనం పిల్లర్లు ఒక్కసారిగా వంగిపోయి విరిగిపోయాయి. పక్కా స్లాబులు సైతం పేకమేడల్లా కుప్పకూలిపోయాయి. పెద్ద ఎత్తున శబ్దాలతో భవనం దుమ్ము రేపుకుంటూ నేలమట్టమైంది. ఒక అంతస్తు కూలిపోతే దాని బరువు కింది అంతస్తులు మీద ఒక్కసారిగా పట్టంతో అవి కూడా కుప్పకూలాయి. పై అంతస్తులు కూలినప్పుడు ఒక్కసారిగా భారీ మొత్తంలో దుమ్ము, ధూళి కిటికీల నుంచి బయటకు వచ్చింది. ఈ ఘటనలో విమానంలోని ప్రయాణికులందరూ, భవనాల్లో పనిచేస్తున్న అనేక మంది దుర్మరణం పాలయ్యారు. 3వ విమానాన్ని హైజాకర్లు వాషింగ్టన్ కి వెలుపల ఉన్న ఆర్లింగ్టన్, వర్జీనియాలోని పెంటగాన్ పైకి వదిలారు. 4వ విమానాన్ని, అందులోని కొందరు ప్రయాణికులు, విమాన సిబ్బంది ఎదురు తిరగడంతో గ్రామీణ పెన్సిల్వేనియాలోని షాంక్స్ విల్లేకు సమీపంలో ఉన్న ఒక మైదాన ప్రాంతంలో కుప్పకూలిపోయింది. దీని హైజాకర్లు వాషింగ్టన్ డీసీ వైపుకు మళ్లించారు. విమానాల్లో ప్రయాణించిన ఏ ఒక్కరూ ప్రాణాలతో బయటపడలేదని వార్తా సంస్థలు వెల్లడించాయి. అయితే న్యూయార్క్ ప్రభుత్వారోగ్య శాఖ గణాంకాల ప్రకారం ఆనాటి దాడుల్లో 3,000 మంది దుర్మరణం పాలయ్యారు. ఇందులో 4 విమానాలకు సంబంధించి ప్రయాణికులతో పాటు విమాన సిబ్బంది, సాధారణ పౌరులు కూడా ఉన్నారు. అలాగే సహాయక చర్యల్లో పాల్గొన్న అగ్నిమాపక దళ సిబ్బంది, పోలీసులు 836 మంది మరణించారు. జంట భవనాలు కుప్పకూలిన ఘటనలో దుర్మరణం పాలైన మొత్తం బాధితుల్లో 343 మంది అగ్నిమాపక దళ సిబ్బంది, 60 మంది న్యూయార్క్ నగరం పోర్ట్ అథారిటీలకి చెందిన పోలీసు అధికారులు ఉన్నారు. అటు పెంటగాన్ భవనంపై జరిగిన దాడుల్లో 184 మంది సహాయక సిబ్బంది కూడా ప్రాణాలు వదిలారు. మరణించిన వారిలో అత్యధికులు సాధారణ పౌరులే. వారిలో 70కి పైగా ఇతర దేశాలకు చెందిన వారు ఉన్నట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. కాగా ప్రపంచవ్యాప్తంగా రక్షణ రంగంలో ఎంతో శక్తివంతమైందని చెప్పుకునే అమెరికా అల్ ఖైదా ఉగ్రవాదులు పక్కా ప్రణాళికతో అనుకున్న విధంగా వరల్డ్ ట్రేడ్ సెంటర్ పైన దాడులు జరపగలగడం ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రపంచవ్యాప్తంగా చీమ చిటుక్కుమన్న అమెరికాకు తెలిసిపోతుంది. అంతటి నిఘా వ్యవస్థ కలిగిన అమెరికా దాడులు జరుగుతున్నప్పుడు నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయింది. ఉగ్రవాదులు యథేచ్ఛగా చేసిన ఈ దారుణ మారణ హోమంలో ప్రజలు నిలువున కాలి బూడిదైపోయారు. కొందరు భయంతో అంత పైనుంచి దూకి నేలకు చేరకముందే ప్రాణాలు వదిలారు. ఎటు చూసినా రక్తం మడుగులు కట్టింది. దుమ్ము కారణంగా చాలా మంది అస్వస్థతకు లోనయ్యారు. నిత్యం బిజీగా ఉండే ట్విన్ టవర్స్ కుప్పకూలిపోవడం ప్రపంచమంతా లైవ్ టెలివిజన్ లో చూసింది. న్యూయార్క్ లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై సెప్టెంబర్ 11న జరిపిన దాడులకు తామే కారణమని ఒసామా బిన్ లాడెన్ అంగీకరించారు. అమెరికా ఆర్థిక శక్తికి ప్రతిగా ఉన్న వరల్డ్ ట్రేడ్ సెంటర్ జంట భవనాలపై తమ అల్ ఖైదా నెట్వర్క్ ను చెందిన వారే అల్లా దయతో విమానాలను హైజాక్ చేసి దాడులు జరిపారని ఒక
వీడియో ఇంటర్వ్యూలో లాడెన్ అంగీకరించినట్టుగా సండే టెలిగ్రాఫ్ పత్రిక వెల్లడించింది. ఈ వీడియో క్యాసెట్ ను తాము మిడిల్ ఈస్ట్ లో సంపాదించినట్టుగా పత్రిక తెలిపింది. WTC ధ్వంసంలో అన్ని వేల మంది మరణించడాన్ని లాడెన్ సమర్థించారు. దాడి ఘటనలో మరణించిన వారు అమెరికా కోసం పనిచేస్తున్నందున వారిని అమాయకులుగా భావించలేమని లాడెన్ ఈ వీడియోలో తెలిపారు. ఈ వీడియోను అల్ ఖైదా నెట్వర్క్ సభ్యుల కోసం ప్రైవేట్ గా సర్క్యులేట్ చేస్తున్నట్టుగా సండే టెలిగ్రాఫ్ తెలిపింది. ఈ వీడియోలో అప్పుడు పదవిలో ఉన్న బుష్ ను, బ్లేయర్ ను తీవ్రంగా హెచ్చరిస్తూ లాడెన్ ప్రకటనలు చేశారు. అయితే అమెరికాలోని ట్విన్ టవర్స్ ను ఒసామా బిన్ లాడెన్ కూల్చడానికి పురిగొల్పిన ఘటనకు 1999లో జరిగిన ఓ ఈజిప్ట్ ఎయిర్లైన్స్ కు చెందిన విమాన ప్రమాదం స్ఫూర్తినిచ్చిందని అల్ మస్రా అనే మిడిల్ ఈస్ట్ వార్తా సంస్థ వెల్లడించింది. లాస్ ఏంజల్స్ నుంచి కైరోకు ప్రయాణిస్తున్న ఈ విమానం అట్లాంటిక్ మహాసముద్రంలో కూలిపోయింది. ఈ ఘటనలో 217 మంది మృత్యువాత పడగా అందులో 100 మంది అమెరికన్లు ఉన్నారు. ఈ ఘటనే 9/11 దాడికి లాడెన్ కు స్ఫూర్తినిచ్చింది. కో పైలట్ జమీల్ అల్ బటౌటి విమానాన్ని ఉద్దేశపూర్వకంగా విమానాన్ని అట్లాంటిక్ మహాసముద్రంలో దించాడని చెబుతున్నారు. ఈ వార్తలను అల్ మస్రాలో చదివిన లాడెన్ అనవసరంగా నీటిలో ముంచేశాడని, భవనాన్ని ఎందుకు ఢీకొట్టలేదని ప్రశ్నించినట్టుగా పేర్కొంది. ఈ ఘటన తర్వాత ఒసామా బిన్ లాడెన్ కు విమానాలతో ట్విన్ టవర్స్ ను ఢీకొట్టాలనే ఆలోచన వచ్చిందని అల్ మస్రా వెల్లడించింది. ఆ తర్వాత 9/11 దాడుల వ్యూహకర్త అయిన ఖలీద్ షేక్ మహమ్మద్ తన ఆలోచనను జోడిస్తూ అమెరికా విమానాలతోనే అమెరికాను దెబ్బతీయాలని పథకం వేశారు. అందులో భాగంగా అమెరికా విమానాలను హైజాక్ చేసి లాడెన్ ఆలోచనను అమలు చేశారని అల్ మస్రా తెలిపింది.